ఎక్కడ ఇలాంటి ప్రొడక్ట్స్ చూడక. ఎసార్ నో? కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఓపికతో ఉండండి, వెయిట్ చేయండి, వాళ్ళే వాడతారు, అక్కడ పెట్టండి. మనం మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ 4 నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కి ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం, మీ ఇంట్లో హెల్త్ వచ్చింది, మరి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం, నమ్ముతావా నమ్మవా అంటే, మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా. ఒక క్యాంపుకి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది. క్యాంపుకు రావాలంటే అప్పుడు 800 రూపీస్ బూట్ క్యాంప్ టికెట్, 800 రూపీస్ పంపమని చెప్పింది. 800 రూపీస్ నా దగ్గర లేవు, నేను రాను. ఎందుకంటే 3 రోజులు నేను ఇస్త్రీ షాప్ను బంద్ చేస్తే గిరాకీ పోతుంది. అర్థమైందా? 3 రోజులు ఇస్త్రీ షాప్ బంద్ చేస్తే నా గిరాకీ పోతుంది, నేను రానని చెప్తే, దత్తు ఒక్కసారి ఈ 3 రోజుల ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ బిజినెస్ చేయకు, కానీ నీకు ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పంపిస్తా అని చెప్పింది మేడం. అప్పుడు ప్రొడక్ట్స్ కోసం పోవాలన్నా వద్దా? ప్రోడక్ట్స్ కోసం ట్రైనింగ్కి వచ్చిన. ట్రైనింగ్ 2018 బూట్ క్యాంప్ జనవరి 19, 20, 21 రోజు ఇదే విజయవాడలో, ఇదే బంజి సర్కిల్లో. మనం ఇటు సైడ్ ఉన్నాం, ఆ హాలు అటు సైడ్ ఉంది, అంతే. వేదిక హాల్లో కూర్చున్నాం. ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ అందరికీ కూడా వేదిక హాల్ తెలుసు. అక్కడ మేమందరం కూడా అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. సార్ నో సార్? అక్కడెక్కడో కూర్చున్న వాళ్ళమే. ఇక్కడ అందరు ఇప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చున్నారు. రైట్, ఇది ఫస్ట్ బూట్ క్యాంప్, నా జీవితాన్ని మార్చినటువంటి బూట్ క్యాంప్, మై టర్నింగ్ పాయింట్. బూట్ క్యాంప్ అయింది. ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది అని చెప్పేసి. నేను కూడా నమ్మిన. ఇంటికి వెళ్ళి బాగా హ్యాపీగా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిన. బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసిన అంటే, ఇస్త్రీ షాపును పక్కన పెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. ఫుల్ టైం చేస్తే పొద్దున 5 గంటలకి, 4:30కి, 4 గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం. ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకెళ్తే వద్దన్నది. సార్ నో? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దంటారు. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారంటే, నువ్వు ఇంత పొద్దున పోతున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, అసలు ఇట్లా ఎన్నిగానో డబ్బులు వస్తాయంటే, 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పి. ఎంత వస్తాయని చెప్పినా? 1,00,000 రూపాయలు వస్తాయంటే చెయ్యి అంటారా, చేయరా? చెయ్యి అంటారా లేదా? చెయ్యు అంటారు. కానీ ఇది నా చెక్ వచ్చేసి సెప్టెంబర్ 2017 నేను 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నా అని చెప్పిన కదా, అది నా జాయినింగ్ డేట్. అప్పుడు కొనుక్కున్నప్పుడు వచ్చినటువంటి చెక్ ఇది. కానీ నేను పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు టోటల్గా జనవరి 22వ తారీఖు 2018లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే 9 రోజులు నేను పనిచేస్తే నా చెక్ 1,303 రూపాయలు వచ్చింది. మా మిస్సెస్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు సమాజం నుంచి, సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, ఛాలెంజెస్ ఫేస్ చేసిన. రీజన్ ఏంటంటే, నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పిన, కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన, ఒక గోట్ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా, చిట్స్ నడిపించిన డబ్బులు లాస్ అయినా, ఒక డైరీ ఫామ్ వేసిన ఫెయిల్ అయినా. నేను చాలా మంచోడిని, మీరు కూడా మంచోళ్ళే. కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు తీసుకొని బిజినెస్లు చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది. టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత. సార్ నో? మీకు అప్పు తీరేది మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు. సార్ నో? కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసావాచ కర్మన నమ్మిన. నా మిసెస్ కూడా నమ్మింది. బట్ నా మిసెస్ సపోర్ట్తో మేము ఏం చేసినామంటే, ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్స్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేసిండ్రు.